సరే పిల్లలు, ఈరోజు మనం ఒక ఆ, చక్కటి కథ విందామా? వినండి మరి. ఒకానొక ఊర్లో ఒక రాజుగారు ఉండేవారు. మ్మ్. ఆ రాజుగారికి ఒక పెద్ద తోట ఉండేది తెలుసా? చాలా పెద్దది. అవును. అందులో ఆయనకి ఎంతో ఇష్టమైన, చాలా అంటే చాలా అపురూపమైన ఒక మామిడి చెట్టు ఉండేది. మ్మ్, అది చాలా ప్రత్యేకమైన చెట్టు. ఎందుకంటే అది ప్రతి ఏటా బంగారం లాంటి పండ్లనిచ్చేది. అబ్బో, ఎంత రుచిగా ఉంటాయో! రాజుగారు ఆ పళ్లను అందరికీ పంచి చాలా మురిసిపోయేవారు కదూ. అవును, నిజంగా. కానీ ఒక సంవత్సరం ఏమైందో ఏమో, పాపం ఆ చెట్టుకు ఏదో అయినట్టుంది. అయ్యో! ఏమైంది? అది పండ్లు కాయడం ఆపేసింది. ఆకులన్నీ రాలిపోయాయి. చూట్టానికి ఏదో కళావిహీనంగా ఎండిపోయినట్టయిపోయింది. అరెరే! మరి రాజుగారు చాలా బాధపడుంటారు కదా. మ్మ్, ఆయనకు చాలా దిగులు వేసింది. తనకెంతో ఇష్టమైన చెట్టు అలా అయిపోయేసరికి. సరిగ్గా అప్పుడే వాళ్ళ ఆస్థానంలో ఒక మంత్రి ఉండేవాడు. ఆయన కొంచెం కాదు చాలా దురాశపరుడు. అవును, అతని మనస్సులో చెడు ఆలోచనలెక్కువ. రాజుగారి బాధను చూసి అతనికొక ఉపాయం వచ్చింది. కాదు సుమా. అతను రాజుగారి దగ్గరకు వినయంగా వెళ్ళి, ప్రభూ, ఈ చెట్టు ఏదో మంచిది కాదనిపిస్తోంది. దీనివల్ల మనకు అరిష్టం కలుగుతుందేమో. దీనికి వెంటనే పెద్ద పూజలు చేయించాలి. లేదంటే వేళ్లతో సహా నరికించేయాలి అని చెప్పాడు. అబద్ధమా అది? అయ్యో! పూర్తిగా అబద్ధం. నిజానికి ఆ మంత్రికి ఆ చెట్టు కలపమీద కన్నుపడింది. కలప మీద? ఓహో! అంటే ఆ చెక్క అమ్ముకుందామని. సరిగ్గా అదే. ఆ మామిడి చెక్క చాలా విలువైనది కదా, దాన్ని నరికించి అమ్ముకుంటే బోలెడు డబ్బొస్తుందని అతని ఆశ. దురాశపరుడు మరి. ఇంత మోసమా? మరి ఈ మాటలు తోటమాలి విన్నాడా? అవును. అక్కడే ఉన్నాడు తోటమాలి. పాపం ఎన్నో ఏళ్లుగా ఆ చెట్టును తన ప్రాణంలా చూసుకుంటున్నాడు. మంత్రి మాటలు వినగానే అతని గుండె ఆగినంత పనైంది. ఊహించగలను. ఏం చేశాడు పాపం? ఇక ఆగలేకపోయాడు. పరుగు పరుగున రాజుగారి దగ్గరికి వెళ్ళాడు, కళ్ళ నిండా నీళ్లతో. మహారాజా, వద్దండి, ఆ చెట్టు నరకొద్దు. అది మన తోటకే అందం, ప్రాణం. నా మాట వినండి, దయచేసి. నాకొక్క అవకాశమివ్వండి చాలు. నేందాన్ని మళ్లీ బతికిస్తాను అని వేడుకున్నాడు. అలాగా? మరి రాజుగారు నమ్మారా? రాజుగారు ముందు కొంచెం ఆశ్చర్యపోయారు. అప్పుడు తోటమాలి ఇంకా ఇలా అన్నాడు, ప్రభూ, చెట్లకు నీళ్లు పోస్తే సరిపోదు. వాటికి ప్రేమ కావాలి, శ్రద్ధ కావాలి, వాటితో మాట్లాడాలి. అవి మనలాంటివే, వాటికి ప్రాణముంటుంది. నాకు కొన్ని రోజులు సమయమివ్వండి, చూడండి ఎలా చిగురిస్తుందో అని ఎంతో ధైర్యంగా, నమ్మకంగా చెప్పాడు. ఓ, తోటమాలి మాటల్లో నిజాయితీ కనిపించినట్టుంది రాజుగారికి. అవును, ఆయనకు నమ్మకం కలిగింది. సరే, నీ మాటమీద నమ్మకంతో అవకాశమిస్తున్నాను, చూద్దాం అన్నారు. అప్పుడు మొదలైంది అసలు కథ. తోటమాలి ఏం చేశాడు? ఇంకేముంది, తోటమాలి ఆ చెట్టు దగ్గరే ఉండిపోయాడు. రాత్రి పగలు తేడా లేకుండా దానికి సేవ చేశాడు. చెట్టు మొదలు చుట్టూ మట్టిని ఎంతో ప్రేమగా తవ్వి మంచి సేంద్రియ ఎరువులు అంటే సహజమైన పోషకాలు వేశాడు. హ్మ్, అంతేకాదు, చెట్టుతో మెల్లగా మాట్లాడేవాడు. దాని కొమ్మల్ని నిమురుతూ, భయపడుకో, నేనున్నాను కదా, నీకేం కాదు అన్నట్టు ధైర్యం చెప్పాడు. అబ్బో! ఇంకా ఏదో రహస్యంగా కూడా చేశాడని విన్నానే. అవును, అదే అసలు విషయం. ఎవ్వరికీ తెలియకుండా ఒక చిన్న కాగితం మీద ఏదో ముఖ్యమైన విషయం రాసి దాన్ని జాగ్రత్తగా మడిచి చెట్టు వేర్ల దగ్గర మట్టిలో పెట్టాడు. ఓహో, ఆ తర్వాత ఫలితం కనిపించిందా? చెట్టు చిగురించిందా? అద్భుతం జరిగింది చూడండి. కొన్ని రోజులు గడిచేసరికి అందరూ ఆశ్చర్యపోయేలా ఆ ఎండిపోయినట్టున్న చెట్టులోంచి చిన్న చిన్న చిగురులు రావడం మొదలైంది. నిజంగానా? వావ్! ఆ ఆ తర్వాత పచ్చని ఆకులొచ్చాయి. ఆ తర్వాత చిన్న చిన్న మామిడి పిందెలు కూడా కనిపించాయి. చెట్టు మళ్లీ కలకలాలాడింది. పచ్చగా, చూడముచ్చటగా తయారైంది. అబ్బా! రాజుగారు చూసి ఎంత సంతోషపడిపోయుంటారో గదా! ఊహించుకుంటేనే బావుంది. ఆయన ఆనందానికి అవధులు లేవు. వెంటనే చెట్టు దగ్గరకొచ్చి దాన్ని ముట్టుకొని చూస్తూ, అలా పరిశీలిస్తుంటే ఆయనకు ఆ వేర్ల దగ్గర ఏదో కాగితం ముక్క కనిపించింది. అదేనా తోటమాలి పెట్టిన కాగితం? సరిగ్గా అదే. రాజుగారు దాన్ని తీసి చదివారు. ఏమని రాసుందందులో? మంత్రి గురించేనా? అవును, మంత్రి దురాశ గురించి, అతను చెట్టు నరికించడానికి చెప్పిన అబద్ధం గురించి, ఇంకా చెట్లకు నిజంగా కావలసింది ఖరీదైన పూజలు కాదని, మన ప్రేమ, కాస్త శ్రద్ధ అని తోటమాలె వివరంగా రాశాడు. ఓహో, అప్పుడు రాజుగారికి అసలు విషయమంతా తెలిసిపోయిందనమాట. అంతా తెలిసిపోయింది. ఆయనకు తోటమాలి నిజాయితీ, తెలివితేటలు చూసి చాలా ముచ్చటేసింది. వెంటనే అతన్ని పిలిపించి
అభినందించి బోలెడు బహుమతులిచ్చారు. మరి ఆ దుర్మార్గుడైన మంత్రి సంగతి? అతని మోసం బయటపడింది కదా. రాజుగారు చాలా కోపగించుకుని అతన్ని కఠినంగా శిక్షించి వెంటనే పదవిలోంచి తీసేశారు. అతనికి సరైన శాస్తి జరిగింది. ఆ తర్వాత ఆ మామిడి చెట్టు. ఆ మామిడి చెట్ట అది హాయిగా ఏపుగా పెరిగి మళ్ళీ ఎప్పట్లాగే తీయని రుచికరమైన పండ్లని ఇచ్చింది. తోటమాలి దాన్ని ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. ఊర్లో వాళ్ళంతా తోటమాలిని ఎంత మెచ్చుకునుంటారో. నిజాయితీకి, ప్రేమకున్న బలం అలాంటిది మరి. విన్నారుగా పిల్లలు కథ. అంటే మనం మొక్కలతో ప్రేమగా మాట్లాడితే, వాటిని జాగ్రత్తగా చూసుకుంటే అవి నిజంగానే మన మాట వింటాయంటారా? వాటికి మన ప్రేమ తెలుస్తుందేమో. ఏమంటారు? ఆలోచించండి.